హాయ్ స్టూడెంట్స్, ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ గురించి వీడియో చేయబోతున్నాను. స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటుంది. ఈ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్నే మనం హెచ్ఆర్ఎం అని కూడా అంటాము. దీని పేరు ఇంతకుముందు పర్సనేల్ మేనేజ్మెంట్ అని ఉండేది. 19 స్టార్టింగ్ నుండి అప్ టు 1980s వరకు దీన్ని పర్సనల్ మేనేజ్మెంట్ కింద చెప్పేవారు. మళ్ళీ 1980s తర్వాత నుండి దీని పేరు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అని చెప్పి పేరు మార్చి ఇప్పుడు మనకు ప్రజెంట్లీ అదే పేరుతోనే యూసేజ్లో ఉంది. సో ఈ హెచ్ఆర్ఎం అనేది ప్రతి కంపెనీలోనూ ఉంటుంది. దీని ఒక ఇంట్రడక్షన్ చూద్దాము. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటే హెచ్ఆర్ఎం is the practice of managing an organization's employees to help it achieve its goals. HRM is a critical function of an organization because it helps ensure that employees are used effectively to increase productivity and reduce risk. సో ఈ పేర్లోనే మనకు ఏమర్థమవుతుందంటే మనుషుల్ని మేనేజ్ చేయడం అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రతి ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ లేనిదే ఏ ఆర్గనైజేషన్ ఉండదు, దాన్ని రన్ చేయలేము. కాబట్టి మ్యాన్ పవర్ అనేది మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాన్ పవర్తో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఎఫెక్టివ్గా వర్క్ వాళ్ళ దగ్గర తీసుకొని ఫర్దర్గా గోల్ అనేది అచీవ్ చేయగలుగుతాము. మ్యాన్ పవర్ లేనిదే మనం ఏ సక్సెస్ కూడా చేయలేము. నెక్స్ట్ ఇది ఒక క్రిటికల్ ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంట్రడక్షన్లో ఉంది. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం కరెక్ట్గా వాడుకొని ఎఫెక్టివ్గా వాళ్ళ దగ్గర పని తీసుకొని ఫర్దర్గా మనం ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవచ్చు. అదేవిధంగా రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకొని సక్సెస్ అయ్యేందుకు ఇది మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ హెచ్ఆర్ఎం. డెఫినేషన్స్ అనేది చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, బట్ అందులో నేను ఇది తీసుకున్నాను. ఏదైతే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ NIPM ఆఫ్ ఇండియా దాని ఒక డెఫినేషన్ నేను తీసుకున్నాను. ఇది చూద్దాం. అకార్డింగ్ టు NIPM, దట్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ పీపుల్ అట్ వర్క్ and with their relationship within an enterprise. Its aim is to bring together and develop into an effective organization of the men and women who make up enterprise and having regard for the well-being of the individuals and of working groups to enable them to make their best contribution to its success. సో ఇక్కడ డెఫినేషన్లో మనకేం అర్థమవుతుందంటే ఈ హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ మనకు కింద వర్కర్స్ నుండి పై లెవెల్ దట్ ఈస్ టాప్ లెవెల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అందరూ ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఆ రిలేషన్షిప్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక సూపర్వైజర్ అతని కింద వర్కర్, ఒక మేనేజర్ అతని కింద ఒక సబార్డినేట్, ఈ రిలేషన్షిప్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే ఎవరికి అథారిటీ ఉంది, నెక్స్ట్ ఎవరు వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్పింది వినాలి అన్నది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లో దట్ ఈస్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఒక గ్రూప్గా వర్క్ చేస్తూ ఫర్దర్గా వాళ్ళకు కాంట్రిబ్యూషన్ అంటే పూర్తిగా వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో అది సక్సెస్ తరపున వాళ్ళను తీసుకెళ్తుంది. నేచర్ ఆఫ్ హెచ్ఆర్ఎం. నేచర్ ఆఫ్ హెచ్ఆర్ఎం దాంతోపాటు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం ఆర్ ఫీచర్స్ ఆఫ్ హెచ్ఆర్ఎం అనేది పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనకు నేచర్కి క్యారెక్టరిస్టిక్స్ లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉన్నా కూడా బట్ ఫైనల్గా దీంట్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. అంటే మనకు క్వశ్చన్ ఏది వచ్చినా కూడా ఆన్సర్ అయితే ఆల్మోస్ట్ ఒకటే రాసేయవచ్చు. హెచ్ఆర్ఎం ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అలైనింగ్ ది ఇండివిజువల్ అండ్ ది ఆర్గనైజేషన్ గోల్స్. HRM is all about procuring the best possible employees for an organization, and it does not ends here.
After recruiting them, it ensures taking good care of them so that they feel motivated to stay and give their best to their jobs. HRM, in its essence, consists of the following in its nature. సో ఇక్కడ నేచర్ దట్ ఈస్ ఏదైతే స్వభావం ఏదైతే ఉందో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దాని ఒక క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే హెచ్ఆర్ఎం అనేది ఒక ప్రాసెస్ దట్ ఈస్ ఎవరైతే మన ఆర్గనైజేషన్‌కి ఏ క్వాలిఫికేషన్ అయితే ఆర్ ఎలాంటి క్యాండిడేట్స్ అయితే మన ఆర్గనైజేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందో అలాంటి క్యాండిడేట్స్‌ని తీసుకొచ్చే డిపార్ట్మెంటే ఈ హెచ్ఆర్ఎం. దాని తర్వాత ఎవరినైతే మనం ఎంప్లాయీస్‌గా సెలెక్ట్ చేసుకున్నామో దట్ ఈస్ రిక్రూట్ చేసి సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళను మనం ఏం చేస్తామంటే వాళ్ళను బెస్ట్ కేర్ తీసుకుంటాం. అంటే వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం సాల్వ్ చేస్తూ పోతూ ఉంటాం. దీంతో వాళ్ళు ఏమవుతారంటే మోటివేట్ అవుతారు. ఎప్పుడైతే ఎంప్లాయీస్ మోటివేట్ అవుతారో వాళ్ళు వర్క్ అనేది 100% అంటే హోల్ హార్టెడ్‌గా వాళ్ళు పని చేసేందుకు ఆర్ విత్ ఫుల్ డెడికేషన్ వాళ్ళు వర్క్ చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. అదే ఒక ఆర్గనైజేషన్ గనక ఎంప్లాయీస్‌ని సరిగా పట్టించుకోకపోతే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీస్ డీమోటివేట్ అవుతారు. మన ఆర్గనైజేషన్ నుండి ఇంకో ఆర్గనైజేషన్ వెళ్ళేందుకు వాళ్ళు వెతుక్కుంటుంటారు. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే వీలైనంత వరకు దట్ ఈస్ ఎంప్లాయీస్‌కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్‌లో ఇక్కడ మనం ఫస్ట్‌ది పీపుల్ సెంట్రిక్ అంటాం. అంటే సెంట్రిక్ అంటే సెంటర్ అన్నమాట. అంటే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఎవరు మెయిన్ ఆర్ ఎవరిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అంటే పీపుల్ దట్ ఈస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే మనం ఫోకస్ చేస్తాం. వాళ్ళే మనకు మెయిన్ ఈ డిపార్ట్మెంట్‌లో. ఇక్కడ వచ్చి దీని కింద చూద్దాం. ఇట్ ఇంక్లూడ్స్ పీపుల్ సెంట్రిక్ ఫంక్షన్స్ సచ్ యాస్ రిక్రూటింగ్, ట్రైనింగ్ and development, performance feedback, compensation, employee health, safety and welfare, and so on. HRM more importantly emphasizes on creating human capital. Human capital is an intangible asset which includes the economic value of workers' skills, his knowledge, values, beliefs, work ethic, and experience. It has a significant impact on organizational success undoubtedly. సో ఇక్కడ ఏం చెప్తోంది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా మెయిన్ ఏంటంటే మ్యాన్ పవరే. ఈ డిపార్ట్మెంట్లో ఈ ఫంక్షన్స్ ఏవైతే జరుగుతాయో దట్ ఈస్ పనులు ఏవైతే చేస్తామో దాంట్లో ఫస్ట్ రిక్రూటింగ్ అంటే ఆర్గనైజేషన్‌కి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మరి ఎక్కువ మంది మనం తెచ్చుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ద్వారానే మనం చేస్తాం. ఈ రిక్రూట్మెంట్‌లో ఏవి జరుగుతాయంటే ఫస్ట్ మనం ప్రతి డిపార్ట్మెంట్‌లో ఎంతమంది రిక్వైర్మెంట్ ఉందో చూసుకుంటాం. అంటే దాన్ని ఒక ప్లాన్‌గా తీసుకుంటాం. ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్‌లో మ్యాన్ పవర్ అనేది ఎసెన్షియల్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పొచ్చు. సో కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్‌లో ఎవరు రిక్వైర్మెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొని దాన్ని మనం ఏం చేస్తాం పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తాము ఆర్ అదర్వైజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము. దాని తర్వాత క్యాండిడేట్స్ వస్తారు, అప్లై చేసుకుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మనం టెస్ట్ పెడతాము, రిటన్ టెస్ట్ పెడతాము. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తాం. ఇక్కడి వరకు పాయింట్ ఏంటంటే రిక్రూటింగ్ అంటే వాళ్ళని మనం సెలెక్ట్ కూడా చేసుకుంటాము. ఇదంతా కూడా రిక్రూట్మెంట్లో వస్తుంది. రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు క్యాండిడేట్స్‌లో క్వాలిఫికేషన్ ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. కానీ మన ఆర్గనైజేషన్‌కి వాళ్ళు ఏం వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి అనేది వాళ్ళకి తెలీదు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ ట్రైనింగ్ అనేది మనం ఇక్కడ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళల్లో స్కిల్స్ ఏవైతే తక్కువ ఉన్నాయో ఆ స్కిల్స్‌ని కూడా మనం డెవలప్ చేస్తాం. అందుకే దీన్ని ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటాము. దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఫీడ్‌బ్యాక్ ఉంది. అంటే వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళకి వర్క్ ప్లేస్‌లో మనం పెడతాం. అక్కడ ఆ వర్క్ ప్లేస్‌లో వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారనేది దట్ ఈస్ మేనేజర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసి ఆ ఫీడ్‌బ్యాక్ అనేది మేనేజ్మెంట్‌కి ప్రొవైడ్ చేస్తారు. ఆర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ కాంపెన్సేషన్ అంటాం. సో కాంపెన్సేషన్ అంటే
వాళ్ళు చేసే పనికి మనం శాలరీ గానీ, ఆర్ వేజెస్ గానీ ఏవైతే పే చేస్తామో దాన్ని ఇక్కడ కాంపెన్సేషన్ అంటాము. నెక్స్ట్ ఎంప్లాయీ హెల్త్. సో, ఎంప్లాయీ హెల్త్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌ను మన కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు. మనకు సర్వీస్ ఇస్తున్నారు గాబట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ చూసుకునేందుకు ఆర్గనైజేషన్‌లో ఒక చిన్న క్లినిక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఏ విధంగా సేఫ్టీ పరంగా మనం ఏదైతే చేయగలుగుతామో, లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఫ్యాక్టరీ అనుకోండి. వాళ్ళకి మాస్క్ ఇవ్వడము, వాళ్ళకు షూస్ ఇవ్వడము, గ్లౌస్ ఇవ్వడము, హెల్మెట్ ఇవ్వడం, ఇవంతా కూడా ఎంప్లాయీ హెల్త్ గురించి మనం ఆలోచిస్తాం. నెక్స్ట్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అంటే వాళ్ళు ఎక్కడైతే వర్క్ ప్లేస్‌లో వర్క్ చేస్తున్నారో ఆ ప్లేస్‌లో వాళ్ళకు సేఫ్టీ పరంగా ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. హెల్మెట్, నెక్స్ట్ గ్లౌజు, షూస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళు సేఫ్టీగా ఉండేందుకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, హెచ్ఆర్ఎం మోర్ ఇంపార్టెంట్ ఎంఫసిస్ క్రియేటింగ్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్ అంటున్నాడు. సో, ఈ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అది మనకు క్యాపిటల్ లాంటిది. ఎందుకంటే క్యాపిటల్ లేనిదే మనం బిజినెస్ చేయలేం. అదేవిధంగా హ్యూమన్ దట్ ఈస్ మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మనకు అది క్యాపిటల్ లాగా ఉంది. ఎందుకంటే మ్యాన్ పవర్ బాగా వర్క్ చేస్తే మన ఆర్గనైజేషన్ సక్సెస్ అవుతుంది. మ్యాన్ పవర్ దట్ ఈస్ ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయకపోతే మన బిజినెస్ పడిపోతుంది. అందుకే దీన్ని ఈరోజు క్యాపిటల్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన మనకు హెచ్ఆర్ఎం పదం ఏముందంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు. ఒక మనకు రీసెంట్‌గా దీని పేరు మార్చారు. బట్ యూసేజ్‌లో అయితే ఇంకా మనం దాన్ని ఇంకా తీసుకోలేదు. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్‌లీ అయితే మనం హెచ్ఆర్ఎం అనే చెప్తున్నాము. నెక్స్ట్ వాళ్ళలో ఉండే స్కిల్స్‌ని మనం డెవలప్ చేస్తాము. వాళ్ళ వాళ్ళ ఏదైతే నాలెడ్జ్ ఉందో నెక్స్ట్ బిలీఫ్స్ ఏదైతే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఈ ఎథికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకు మనం ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుండి మనం ఆ నాలెడ్జ్ అనేది యుటిలైజ్ చేసుకుంటాము. దీని ద్వారా మన ఆర్గనైజేషన్‌కి ఏమవుతుందో సక్సెస్ అనేది వస్తుంది. Okay, second characteristic universal. HRM is universal, it is prevalent everywhere. It is not just restricted to business organizations only, it is diversified in nature and is relevant in non business organizations too. HRM is ongoing process for smooth and effective functioning of organization. There must be effective employee management. సో ఇక్కడ రెండో పాయింట్ ఏమంటుందంటే హెచ్ఆర్ఎం అనేది ఒక యూనివర్సల్. యూనివర్సల్ అంటే ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇది అప్లికబుల్. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇది ఖచ్చితంగా చేయాల్సింది. అలాంటిది మనం యూనివర్సల్ అంటాము. కాబట్టి ఈ హెచ్ఆర్ఎం ప్రతి ఆర్గనైజేషన్ అది ఎక్కడైనా కావచ్చు. వరల్డ్ వైడ్‌గా ఎక్కడైనా సరే ఆర్గనైజేషన్ అయితే అది బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఆర్ ఒక ట్రస్ట్ ఆర్గనైజేషన్ కావచ్చు. ఏదున్నా కూడా మ్యాన్ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ ఇక్కడేమంటున్నాడంటే దట్ ఈస్ ఇట్ ఈస్ హెచ్ఆర్ఎం ఈజ్ అన్ ఆన్‌గోయింగ్ ప్రాసెస్ అంటున్నాడు. అంటే ఇది ఒక్కరోజు చేసి వదిలేసే ప్రాసెస్ వర్క్ కాదు. ఈ హెచ్ఆర్ఎం ఏదైతే ఉందో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ప్రతి రోజు చేయాల్సిందే. దీని ప్రాసెస్ అనేది రిక్రూట్మెంట్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించడం ఇవంతా కూడా రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటుంది ఆర్గనైజేషన్‌లో. ఒక్క రోజుతో చేసి వదిలేది కాదు కాబట్టి ఇది ఆన్‌గోయింగ్ ప్రాసెస్ అంటాం. ఆర్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటాము. ఓకే. సో, అదేవిధంగా ఫర్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆర్గనైజేషన్ దేర్ మస్ట్ బి ఎఫెక్టివ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అంటున్నా. అంటే ఆర్గనైజేషన్ కరెక్ట్‌గా వర్క్ జరగాలి అంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మనం ఎఫెక్టివ్‌గా వర్క్ తీసుకొని మనం సక్సెస్ సైడ్ వెళ్ళాల్సుంటుంది. సో, థర్డ్ పాయింట్ దట్ ఈస్ థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆన్‌గోయింగ్. ఆన్‌గోయింగ్ అంటే ఇప్పుడే మనం చూసాము అక్కడ సెకండ్ పాయింట్‌లో ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అని జెప్పేసి. సో, అదే పాయింట్ ఇక్కడ హెచ్ఆర్ఎం ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ పీపుల్ అండ్ దేర్ కాంపిటెన్సీస్. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ మేనేజర్ కంటిన్యూయస్‌లీ డీల్స్ విత్ పీపుల్. సో, సేమ్ పాయింట్ ఇదే. సో, కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. హెచ్ఆర్ఎం ప్రాసెస్ అనేది రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో అయితే రెగ్యులర్‌గా రిక్రూట్మెంట్ అనడం, నెక్స్ట్ దాంతో పాటు ట్రైనింగ్ ఇవన్నీ గూడా రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇది స్టాపింగ్ అనేది ఉండదు దీనికి. సో, ఒక్కసారి గనక హెచ్ఆర్ స్టార్ట్ అయిపోయిందంటే ఆర్గనైజేషన్‌లో ఖచ్చితంగా అది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కింద వర్కింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ యాక్షన్ ఓరియెంటెడ్. హెచ్ఆర్ఎం is action oriented. It means that it is not confined to rules, regulations and record keeping only.
it aims at taking actions for quick resolution of employees ప్రాబ్లమ్స్. సో ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్ అంటే మనకు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో స్టార్టింగ్ ఏది ప్లానింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా ప్లానింగ్ అనేది చేస్తాం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో. బట్ ఇది చాలా వరకు ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్, అంటే ఫిజికల్ మూమెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎంప్లాయీస్ని మనం రిక్రూట్ చేసుకుంటామో అక్కడ ఫిజికల్ మూమెంట్, అదేవిధంగా ట్రైనింగ్ అనేది ఫిజికల్ మూమెంట్, ఇవంతా కూడా యాక్షన్ ఓరియంటెడ్. అంటే మనం కూర్చొని చేసేది కాదు, ఫిజికల్గా మనం మూవ్ అవుతూ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా ఫిజికల్ మూమెంట్తో, దట్ ఈస్ యాక్షన్తోనే ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈవెన్ ఎంప్లాయీస్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే అటెండ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటాం. అందుకే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది యాక్షన్ ఓరియంటెడ్ అంటాం. అండ్ లాస్ట్ వన్, దట్ ఈస్ ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్, ఫ్యూచర్ ఓరియంటెడ్. హెచ్ఆర్ఎం ఈస్ ఫ్యూచర్ ఓరియంటెడ్. Effective HRM helps in achieving future organizational goals by recruiting and training competent and well motivated employees. ఈ ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తుందంటే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసే దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ గురించి మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే ఎంప్లాయీస్ ఖచ్చితంగా కావాలి. అంటే ఆర్గనైజేషన్లో ప్రాఫిట్ కావాలి అంటే ఖచ్చితంగా మ్యాన్ పవర్ కావాలి. అందుకు మ్యాన్ పవర్ని మనం రిక్రూట్ చేసుకుంటాం, దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, దాని తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ మనం రిక్రూట్ చేసుకుంటాము, దాని తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము, దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళు యాక్చువల్ వర్క్ ప్లేస్లో వాళ్ళని తీసుకెళ్ళి పెడతాము. సో అక్కడ వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఏదైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ గోల్స్ అన్నీ కూడా వీళ్ళ ద్వారా, దట్ ఈస్ ఎంప్లాయీస్ ద్వారా మన ఆర్గనైజేషన్ గోల్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ మన బిజినెస్కి. అదేవిధంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే ఒక సర్వీస్ ఉంటుంది, ఆ సర్వీస్ అనేది గోల్. సో ప్రతి ఒక్క గోల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసుకోవడానికి మనం ఎంప్లాయీస్ని వాడుకుంటాము. దీని ద్వారా వాళ్ళని మనం మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుండి డెడికేటెడ్గా వర్క్ అనేది తీసుకుంటాము. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.